మరో బ్రేకింగ్ న్యూస్ మనం చూడబోతున్నాం. ఈ బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొడుమూరులో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిపై దేహశుద్ధి చేసిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొడుమూరులో ఒంటరిగా ఉన్న ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక యువకుడు. పాల కోసమని ఇంట్లోకి వెళ్ళాడు. యువకుడు ఇంట్లో ఎవరు లేకపోవడంతో అక్కడ ఉన్న మైనర్ బాలికపై కన్నేసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తున్న ఆ యువకుడు బాలిక కేకలు వేస్తూ బయటకు పరిగెత్తడంతో స్థానికులు ఆ విషయాన్ని గమనించి వాడిని పట్టుకొని చితక్కొట్టారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. చూడండి ఒకసారి. చేతులు వెనక్కు పెట్టుకొని కొట్టొద్దు అని అడుగుతున్న ఈ దుర్మార్గుడు ఒక మైనర్ బాలిక జీవితాన్ని ఛిద్రం చేయాలి అని అనుకున్నాడు. ఆ మైనర్ బాలిక ఇంట్లో ఎవరూ లేరు అని తెలుసుకొని ఇంట్లోకి వెళ్ళి ఒక బాలికపై అఘాయిత్యాన్ని కొడిగట్టబోయాడు. ఆ బాలిక భయంతో కేకలు వేస్తూ బయటకు పరిగెట్టడంతో స్థానికులందరూ గుమిగూడి వాడిని పట్టుకొని చితక్కొడుతున్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. పోలీసులు ఆ యువకుడిపై పోక్సో కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడాలి అని ఆ బాలికను చెరబట్టపోతే బాలిక కేకలు వేస్తూ భయంతో పరుగులు పెట్టింది. ఒకసారి అక్కడ జరుగుతున్న ఆడియో కూడా విందాం. చూస్తున్నారా దృశ్యాలు? వాడిని కొడుతూ ఉంటే అమ్మ అని అరుస్తూ ఉన్నాడు. మరి అక్కడ ఒక చిన్న పాప ఉందే, ఆ పాపను చెరబట్టాలని చూసినప్పుడు వీడికి అమ్మ మాత్రం గుర్తు రాలేదు. ఆ చిన్నారి బయటకు పరుగులు తీసింది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి వాడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. లేదు అంటే ఈ పాటికి ఎటువంటి ఘోరానికి పాల్పడి ఉండేవాడో ఈ దుర్మార్గుడు. మా ప్రతినిధి భాస్కర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. భాస్కర్, ఈ ఘటన గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ రోహిత్, ఇప్పటికే ఖమ్మం జిల్లా చింతకాని మండలం కొదుమూరు గ్రామానికి చెందినటువంటి ఓ మైనర్ బాలికపై పాల సేకరణ చేసినట్టు ఓ అల్లీపురం గ్రామానికి చెందిన ఓ యువకుడు ఉదయం పూట పాల సేకరణలో భాగంగానే ఇంటికి వెళ్లారు. ఆ తరుణంలో ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో మైనర్ బాలిక ఒకతే ఉన్నది. ఆ బాలిక అంటే రోజువారీగా తన పాల సేకరణ కోసం అని ఇంటికి వెళ్లే సమయంలో ఆ అమ్మాయితో ఒక చనువుగా ఉంటూ కొద్దిగా ఆట పట్టించే వ్యవహారంగా బిహేవ్ చేసేటట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే అతను ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ అమ్మాయి చదువుతూ ఉన్న నేపథ్యంలో ఇతను ఆ అమ్మాయి తాను ఏదో అంటే లోబర్చుకోవాలని ఒక దుర్బుద్ధితోటి యువకుడు అమ్మాయిపై కన్నేసి తల్లిదండ్రులు లేని సమయంలో ఒక్కసారిగా పాల సేకరణ కోసం ఇంటికి వెళ్ళటం, ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఎక్కుతుందని చెప్పడంతో ఇంట్లోకి వెళ్ళిపోయి అమ్మాయిని బలాత్కారం చేయబోయే సమయంలో ఆ అమ్మాయి కేకలు వేయడంతో ఆ బాలిక కేకలు విన్న స్థానికులు ఒక్కసారిగా ఘటన ఇంటి సమీపం చుట్టుపక్కల వాళ్ళంతా కూడా తేరుకొని ఇంటికాడకు ఆ పిల్ల లోపటి నుంచి పరిగెత్తుకుంటూ అరుచుకుంటూ బయటకు రావడంతో గమనించి నిందితుడిని అదుపులో తీసుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం చింతకాని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఘటనపై మొత్తం దర్యాప్తు చేపట్టి ఆ యువకుడిని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించి పోక్సో చట్టం కింద కొడుతూ ఉన్నప్పుడు ఏదో మాట్లాడుతున్నాడు. ఇంకా సిగ్గు లేకుండా ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నం చేసి వాళ్ళు కొడుతూ ఉంటే ఇంకా ఏదో అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? వాస్తవానికి తన కొడుతున్న సమయంలోనూ రోధిస్తూ తన కొట్టొద్దంటూ అమ్మాయి అనుకుంటూ గట్టిగా అడుపులు అరుచుకుంటూ తనకి ఏ పాపం తెలియదు అన్నట్టుగా తన నమ్మబలికే ప్రయత్నం చేసిండు. తన ఇంట్లో పోయిన మాట వాస్తవమే కానీ నేను ఆ అమ్మాయిని ఏం అనలేదు అన్నట్టుగాను మరి కొంత రకంగా చెప్పే ప్రయత్నం చేసినా కానీ స్థానికులు ఎవరు కూడా వినిపించుకోకుండానే అతన్ని దేహశుద్ధి చేయడం కూడా జరిగింది. మొత్తానికైతే అంటే రోజువారీగా అతను పాల సేకరణలో ఆ గ్రామానికి వెళ్ళడం, ఆ ఇంటికి వెళ్ళడం కూడా జరిగే పని ఉండేది. కానీ ఈ ఘటనకు సంబంధించి భిన్నవాదం వినపడుతుందని చెప్పుకోవచ్చు రోహిత్. ఒక రకంగా అయితే అది ఒక ట్రాప్ ప్రకారం అని అంటున్నారు. మరి కొంతమంది చూస్తే మాత్రం అమ్మాయిని కావాలని చెరపాలని చూస్తున్నారనేది టాక్ కూడా వినపడటంతో మొత్తానికి పోలీసులు అయితే మాత్రం వారి యొక్క దర్యాప్తులో మాత్రం నిందితుడు చేసినది తప్పనేది తేల్చి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టు తరలించారు రోహిత్. రైట్ భాస్కర్.